ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. రేపు ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమవుతారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. అలాగే కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు, కేబినెట్ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలు వీటన్నింటిపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, ఏం చర్చిస్తున్నారు ఈ సమావేశంలో? ఉదయశ్రీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఢిల్లీ వేదికగా కీలక సమావేశం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఢిల్లీలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో ప్రస్తుతం సమావేశం జరుగుతుంది. ఇది ఢిల్లీలో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కు సంబంధించినటువంటి నివాసం. ఈ నివాసంలో కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోపక్క పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇంకోవైపు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి అంటే ఈరోజు ఒక కీలకమైనటువంటి సమావేశం ప్రత్యేకంగా హైదరాబాద్లో కూడా జరిగింది. ఏదైతే సిఎల్పి సమావేశంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో పాటు రాష్ట్ర రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చాలా కీలకంగా చర్చ జరిగింది. అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి కులగణన, దాంతోపాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తుతం హైకమాండ్తో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇంకా మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించి పార్టీ పరమైనటువంటి నిర్ణయాలు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఏదైతే పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను ప్రకటించారు, కానీ ఇప్పటి వరకు పీసీసీ కార్యవర్గానికి సంబంధించినటువంటి ప్రకటన మాత్రం జరగలేదు. సో దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దానికి తోడు తెలంగాణలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎటువంటి కార్యాచరణతో కాంగ్రెస్ సిద్ధమవుతుందనే విషయాన్ని కూడా హైకమాండ్కు వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో కీలకంగా పార్టీ అగ్రనేతలతో 2 సభలను ఈ నెలలోనే అంటే ఫిబ్రవరి నెలలోనే నిర్వహించాలనే ఆలోచనతో అటు తెలంగాణ కాంగ్రెస్ కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా డేట్స్ ను ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈరోజు కీలకంగా అటు కేసీ వేణుగోపాల్తో జరిగేటటువంటి సమావేశం అనంతరం రేపు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, దాంతోపాటు రాహుల్ గాంధీలను కూడా ఈ టీం మొత్తం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే రాష్ట్రంలో కొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సమావేశాలు కావచ్చు, ఇంకో పక్క ఏదైతే ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంపైన కూడా కొంత చర్చ జరుగుతుంది. దానిపైన కూడా ఈ సమావేశాల్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.